ఈరోజు దుచ్చర్ల సత్యనారాయణ గారు రాసిన నాటిన ఒక అద్భుతమైన అడవిలో మేము ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ చూడండి, తామర పువ్వులు ఇవన్నీ బయట అంతరించిపోయినాయి ఇలాంటి మొక్కలు, కానీ ఇక్కడ సురక్షితంగా ఉన్నాయి. మేము రావటమే అద్భుతమైన పక్షు జాతులు మొత్తం కూడా స్వాగతం పలికాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. భూమి బతకటం అంటే అడవిలో అనేక సంవత్సరాలుగా పక్షులు, పండ్లు, రకరకాల జంతుజాలాల యొక్క అన్ని కలిస్తే ఈ అడవిలో భూమి అడుగేసినప్పుడు ఒక మూరెడు పొడుగు దాకా మెత్తగా సాయిల్ మనకు తగులుతూ ఉంటుంది. అంటే భూమి ఎలా బతకటం అంటే ఎలా నేను చూశాను. చాలా ఆనందంగా ఉంది. 76 ఎకరాలు 70 పైచిలుకు ఎకరాలలో ఒక అద్భుతమైన అడవిని క్రియేట్ చేసిన మహానుభావుడు దుచ్చర్ల సత్యనారాయణ గారు. ఈయనే నేను చాలా మా ట్రావెలింగ్ ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది ప్రకృతి మీద మేము ఇద్దరం నడుస్తున్నాం. ఈ ప్రయాణం ఎంత దాకా పోద్దో రేపటి తరాలు మొత్తం కూడా ప్రకృతిని కాపాడేందుకు, రేపటి తరాలు మొత్తం కూడా అడవుల్ని సృష్టించేందుకు ఈ మహానుభావులు చేస్తున్న కృషిని మనం అందరం కూడా అందుకోవాలి, భవిష్యత్ తరాలకు ఇచ్చిపోవాలి. మహాత్మా గాంధీ అంటాడు కదా, మన పూర్వీకులు ఏ విధంగానైతే అడవుల్ని, కొండల్ని, గుట్టల్ని మనకు సురక్షితంగా ఇచ్చిపోయారో మనం కూడా రేపటి మన తరానికి ఇవ్వాలి అని చెప్తాడు. అలాంటి స్ఫూర్తిని తీసుకొని మహానుభావుడు దుచ్చర్ల సత్యనారాయణ గారు అద్భుతమైన అడవిని చూపెట్టారు. ఈరోజు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేను పట్టలేని సంతోషంతో ఉన్నాను.